హాయ్, ప్రపంచం మరో అణుయుద్ధం అంచున నిలబడిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు కొత్త అణుయుగానికి తెరతీస్తున్నాయా? ఇరాన్తో అమెరికా పోరు ప్రపంచ దేశాలను అణ్వాయుధాల వైపు పరుగులు పెట్టిస్తుందా? అసలు డూమ్స్ డే క్లాక్ ఏం చెప్తుంది? అణ్వాయుధాలు లేకపోతే భద్రత లేదన్న భావన దేశాల్లో ఎందుకు పెరుగుతుంది? డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఒక కొత్త అణుయుగంలోకి నెట్టేశాయి. శత్రు దేశాలపై దాడులు చేయడానికి ఆయన ఏమాత్రం వెనుకాడకపోవడం మిత్ర దేశాలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అనేక దేశాలు తమ భద్రతపై పునరాలోచనలో పడ్డాయి. పశ్చిమ పసిఫిక్ నుంచి నార్త్ అట్లాంటిక్ వరకు అనేక ప్రభుత్వాలు ఇప్పుడు అణ్వాయుధాలు కలిగి ఉండడంపై గతంలో కంటే ఎక్కువగానే బహిరంగంగా చర్చిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అణుభరోసా పరిధిలో ఉన్న జర్మనీ, పోలాండ్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ వైఖరితో ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. మరోవైపు ఆసియాలోనూ ఈ అణు ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియాల్లో అణ్వాయుధాల విస్తరణ జరుగుతోందని అటు రష్యా, ఇటు చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ దేశం కూడా అణుబాంబును కలిగి ఉండాలని జపాన్ భావిస్తోంది. ఇక ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా అల్టిమేటం జారీ చేసిన కొన్ని రోజులకే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ప్రత్యర్థి సౌదీ అరేబియాకు యురేనియం రీప్రాసెసింగ్ సాంకేతికతను అందించే నివేదికను ట్రంప్ యంత్రాంగం సిద్ధం చేయడం పశ్చిమాసియాలో అణు ఆయుధ పోటీకి ఆద్యం పోస్తుంది. ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వినాశనాన్ని సూచించే డూమ్స్ డే క్లాక్ ముళ్ళు మరింత ముందుకు కదిలింది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ ఈ గడియారాన్ని వినాశనానికి కేవలం 85 సెకండ్ల దూరానికి చేర్చారు. ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ దాడులు, ఆయన ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థతో పాటు అమెరికా, రష్యా మధ్య ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు ముగియడం వంటివి ఈ ముప్పునకు ప్రధాన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారికంగా 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నప్పటికీ మరో 20కి పైగా దేశాల వద్ద అణుబాంబును తయారు చేయగల సామర్థ్యం, పారిశ్రామిక స్థావరాలు, ఇంధన కార్యక్రమాలు ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ చెబుతోంది. అణ్వాయుధాలు లేకపోవడం వల్లే లిబియా, ఉక్రెయిన్, ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాయనే భావన ప్రపంచ దేశాల్లో బలంగా నాటుకుపోయింది. అణ్వాయుధాలు దాడులను పూర్తిగా ఆపలేకపోయినా కనీసం శత్రు దేశాలు దాడి చేయడానికి 1కి 10 సార్లు ఆలోచింపజేసేలా చేస్తాయనేది వాస్తవం. త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం సమీక్ష సమావేశంలో వివిధ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గతేడాది ఫిబ్రవరిలో అణ్వాయుధ నిల్వలు తగ్గించడం గురించి, నిరాయుధీకరణపై రష్యా, చైనాలతో చర్చలు జరపడం గురించి ట్రంప్ చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఇరాన్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టిలో అణ్వాయుధాల విలువను మరింత పెంచేశాయి.